హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజు ములక్కాడ సాంబార్ చేస్తున్నాను నేను. ఇదిగోండి దానికి కావాల్సిన తాలింపులు: కరివేపాకు, ములక్కాయ, టమాటా, ఆనపకాయ, చిలకడ దుంప ఇవన్నీ వేసి పెడుతున్నానండి. సాంబార్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. పెట్టి పెట్టుకున్నాను. కందిపప్పు మెత్తగా రుబ్బాను. ఇదేమో చింతపండు ఒక స్పూన్ వేసుకున్నాం. పసుపు పైన ఇది తిప్పుతున్నాం. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ములంకాయ, చిలకడ దుంప, ఆనపకాయ అన్నీ వేసి కాసేపు బాగా తాలింపు మగ్గనియాలండి. మగ్గాక సాంబారు, పప్పు, చింతపండు కలిపేసుకుని వేసేసుకోవాలండి. ఇదిగోండి పప్పు మెత్తగా పప్పు గద్దెట్టి దులిపేసాను. ఇదిగోండి చింతపండు పులుసు. సాంబార్ పొడి అండి ఇది. ఇట్లా మగ్గేటప్పుడే వేసేస్తాయి. బాగుంటుంది ఇట్లా. ఇదిగోండి పోసేస్తున్నా దీంట్లో. బాగా మసాలా ఇవ్వాలండి సాంబారు. ములక్కాడ సాంబార్, చిలకడ దుంప ఇవన్నీ వేసారు. చాలా బాగుంటుంది. మీరు కూడా అందరూ ట్రై చేయండి. మా వీడియోకి మీకు చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇదిగోండి, మీరు కూడా అందరూ ట్రై చేయండి. ఒక 15 నిమిషాలు బాగా మసాలండి. మసాలితే చాలా టేస్టీ ఉంటుంది. ఇదిగోండి సాంబార్. ఇదిగోండి ఫ్రెండ్స్, సాంబార్ రెడీ అయిపోయింది. మా వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక గంట వెళ్ళి కొట్టండి, మర్చిపోకండి. సరేనండి, బాయ్.